అనగనగా ఒక పల్లెటూరిలో రాముడు ఇంకా లత అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. రాముడు లతకు చెప్పి పొలంకి వెళ్తాడు. పొలంకి వెళ్ళగానే పొలమంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ముందు రోజు వర్షం వచ్చిన కారణంగా పంటంతా పోయి ఉంటుంది. రాముడు అప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటాడు. దేవుడా, ఏంటయ్యా, ఈసారైనా పంట చేతికొస్తుంది అనుకున్నాం, కానీ ఈసారి కూడా ఇలా చేసావేంటి? ఈసారి వచ్చిన పంట డబ్బుతో అయినా మేము సంతోషంగా గడుపుదాం అనుకున్నాం నాయన అని బాధతో పొలమంతా అటు ఇటు చూస్తాడు. కానీ పొలమంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. రాముడు తిరిగి ఇంటికి వెళ్తాడు. అప్పుడు లత ఈ విధంగా అడుగుతుంది, ఏమండి, పొలానికి వెళ్ళొచ్చారుగా, పంటంతా బాగానే ఉందిగా, వర్షం వచ్చిన కారణంగా పంటకైతే ఏం అవ్వలేదుగా, చెప్పండి, పంటంతా బాగానే ఉందిగా అని లత అడుగుతుంది. అప్పుడు రాముడు ఈ విధంగా సమాధానం చెప్తాడు, లేదు లత, ఈసారి కూడా పంట అయితే మన చేతికి రాదు. వర్షం వచ్చిన కారణంగా పంటంతా నీటిలో మునిగిపోయింది. మన జీవితం ఎప్పుడు ఇంతేనా, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం అని రాముడు ఇలా లతతో చెప్పాడు. లత, అలా ఏం లేదండి, మనం కష్టపడి పని చేసుకుంటున్నాం కదా, దేవుడు ఎప్పుడో ఒకసారి మనకు కూడా మంచి చేస్తాడు. మనం కష్టపడి పని చేసుకుందాం. కష్టపడి పని చేసుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. ఏమో లత, మనకు మాత్రమే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది? వచ్చిన పంట డబ్బుతో అయినా మనం సంతోషంగా గడుపుదాం అనుకున్నా. లత, ఏం కాదండి. రాముడు, సరే లత, మనం ఈసారి కష్టపడి పని చేసుకుందాం, మనకి దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు కష్టపడి పని చేసుకుంటారు. ఆ వచ్చే సంవత్సరం పంట వాళ్ళ చేతికి వస్తుంది. ఆ పంట రాగానే వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు. ఇప్పుడు మనకు తెలిసిన నీతి ఏంటి పిల్లలు? ఈ కథ ద్వారా మనం కష్టపడి పని చేసుకుంటే అది పనైనా చదువైనా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఎక్కడైనా విజయం సాధిస్తాం.